మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి, సముద్రానైనా ఈదొచ్చు కానీ సంసార సాగరాన్ని ఈదడం అంత ఈజీ కాదని. అలాంటి ఈ మ్యారేజ్ని ఒక్క వీడియోలో చేయడం అనేది చాలా కష్టం. కాబట్టి మ్యారేజ్లోనే ఒక సరికొత్త టాపిక్ గురించి అయితే మనం రీసెర్చ్ చేయబోతున్నాం. జనరల్గా ప్లేన్ ఏరియాలో పెళ్లి చేసుకునే ముందు అబ్బాయి కానీ అమ్మాయి కానీ భాగస్వామిని ఎంచుకునే పద్ధతులు రెండు. ఒకటి లవ్ మ్యారేజ్, అంటే ముందుగా అమ్మాయి అబ్బాయి డేటింగ్ చేస్తారు, తర్వాత లవ్ చేసుకుంటారు, తర్వాత ఇరువురు ఫ్యామిలీస్ ని ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. అది లవ్ మ్యారేజ్. రెండోది ఏంటంటే అరేంజ్డ్ మ్యారేజ్, అంటే పెద్దలు ముందుగా ఒక ఇష్టానికి వచ్చి కుదిర్చే పెళ్లి, దాని తర్వాత అమ్మాయి అబ్బాయి పెళ్లి అయితే చేసుకుంటారు. జనరల్ గా మన ట్రైబల్ ఏరియాలో కూడా లవ్ మ్యారేజ్ అలానే అరేంజ్ మ్యారేజ్ ఇలానే చేసుకుంటున్నారు. కానీ కొన్ని సంవత్సరాల ముందు భాగస్వామిని ఎలా ఎంచుకునేవారు ఆ విషయాన్ని అయితే తెలుసుకోవడానికి మనమైతే ఈ రోజు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అరకు వ్యాలీ మండలం మాడగడ అనే ఊరికైతే వెళ్లి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం మాడగడ ఊరైతే వెళ్తున్నాం కదండి. ఆల్రెడీ మన ఛానల్లో మాడగడ వ్యూ పాయింట్, జనరల్ గా మాడగడ వ్యూ పాయింట్ అనేది చాలా ఫేమస్ మన అరకులో. ఆ వీడియో అయితే మన ఛానల్లో అయితే ఉంది. వీడియో అయితే చాలా బాగుంటది. డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, ఖచ్చితంగా చూసి మీ యొక్క ఒపీనియన్ అయితే తెలియజేయండి. హలో ఎవరీవన్, నమస్తే, వెల్కమ్ టు ఓ మై బ్రదర్ యూట్యూబ్ ఛానల్. మనం అయితే ఎండపిలవల్స్ విలేజ్ లో అయితే ఇప్పుడైతే ఉన్నాం, అరకు రైల్వే స్టేషన్. ఇప్పుడు ఇక్కడ నుంచి మాడగడ ఊరైతే స్టార్ట్ అవబోతున్నాం. లెట్స్ గో. ఇప్పుడైతే మనం అరకు వ్యాలీ వెళ్ళే వేలో అయితే వెళ్తున్నాం. మా ఊర్లో ఉండే ఒకే ఒక్క థియేటర్ అండి. రైట్ సైడ్ చూస్తున్నారు కదా, జ్యోతి థియేటర్. ఈ చుట్టుపక్కల ఊర్లన్నిటికీ మెయిన్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఈ జ్యోతి థియేటరే. నాకు తెలిసి కూలీ సినిమా ఏదో ఆడుతున్నట్టు ఉంది. మాడగడ ఊరికైతే 2 రూట్స్ అయితే ఉన్నాయండి. ఒకటి అరకు వ్యాలీ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది కదా, ఆ అరకు వ్యాలీ ఎంఆర్ఓ ఆఫీస్కి రైట్ సైడ్ అయితే తీసుకోవాలి, అదొక రూటు. అలానే మనకి ఇంకో రూట్ ఒకటి ఉంది, పాండ్రంగి నుంచి, పాండ్రంగిని అనే ఒక ఊరు ఉంది, ఆ ఊరు నుంచి మనం మాడగడ అయితే వెళ్ళొచ్చు. 2 రూట్స్. నేనైతే పాండ్రంగిని రూట్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. మనం వెళ్ళబోయే ఊరు కనిపిస్తుంది కదా, అటువైపే కనిపిస్తుంది కదండి, బోజ్బెడ. కొంచెం ముందుకెళ్ళినట్లయితే ఒక జంక్షన్ వస్తుంది, అక్కడ రైట్ తీసుకొని మనం అయితే మాడగడ అయితే వెళ్ళిపోవచ్చు. మన రీసెర్చ్ వర్క్ మీద అయితే మాడగడ ఊరు వెళ్తున్నాం కదండి. ఈ రోజు అయితే సెప్టెంబర్ 4th, 1 డే తర్వాత సెప్టెంబర్ 5th మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ ఊర్లో బలిపోరోబ్ అనే ఒక పండుగ జరుగుతుంది. ఆ లాస్ట్ డే 12th డేన మన పవన్ కళ్యాణ్ గారు అయితే వస్తున్నారు. ఈ ఊరు ఎలా ఉంటది అనేది చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు అయితే వస్తున్నారు కదా, చిన్న చిన్న వర్క్స్ ఏవో జరుగుతున్నట్టు ఉన్నాయి రోడ్డుకు సంబంధించి. ఇక్కడ ఉండే మనుషుల్లానే ఆ గ్రీనరీ ఎంత స్వచ్ఛంగా ఉందో చూడండి. తాత, మాడగడ ఊరు ఎలాగెళ్ళాలి? ఊర్లోకి అయితే వచ్చామండి. మనం అయితే మాడగడ విలేజ్కి అయితే వచ్చామండి. ఈ మాడగడ విలేజ్ దగ్గర ఇన్ఫర్మేషన్ అదే మనం రీసెర్చ్ చేయడానికి అయితే మనకి దొన్ను గారు అయితే హెల్ప్ చేస్తున్నారు. దొన్ను గారు హాయ్ చెప్పండి. హాయ్ సార్. ఓకే. బలిపోర ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయింది కదండి. ఆ పండగ హడావిడంతా ఆ చెట్టు కిందనే కనిపిస్తుంది. ఈ రోజు అయితే మనం మాడగడ ఊరైతే రావడం జరిగింది. మనకు తెలుసు కదా, హ్యూమన్ డాక్యుమెంటరీ వీడియో రీసెర్చ్ గురించి అయితే మనం మాడగడ వచ్చాం. ఇక్కడ మనకైతే ఎక్స్ ఎంపటీస్ అయిన అప్పారావు గారు, అలానే మన ఎక్స్ సర్పంచ్ అయినటువంటి అర్జున్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. అలానే రమణ గారు, అప్పలరాజు గారు కూడా ఉన్నారు. అందరికి నమస్తే అండి. నమస్తే. ఈ రోజు నేను మెయిన్ గా ఈ ఊరికి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మనకు తెలుసు మనం ఇప్పుడు సిటీల్లో గానీ ప్లేన్ ఏరియాల్లోని వాళ్ళు భాగస్వామిని ఎంచుకునే పద్ధతులు 2 ఉన్నాయి. ఒకటి అయితే లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, లేదంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు. కానీ మన ట్రైబల్స్ అసలు భాగస్వామిని ఎలా ఎంచుకునేవారు, ఈ విషయాన్ని అయితే నేను తెలుసుకోవడానికి అయితే వచ్చాను మీ దగ్గర. మీరైతే మీ మాటల్లో తెలియజేయండి నాకు. ఓకే, నా పేరు అర్జును, మాడగడ ఎక్స్ సర్పంచ్. పూర్వము ఏడు జరుగుతుందంటే పెళ్లి, ఒక ఊర్లో ఒక అమ్మాయి ఉందనుకో, ఆ అమ్మాయికి యువతల అబ్బాయి ఇష్టపడితే మా గ్రామం నుంచి పెద్ద మనుషులు అక్కడ పంపిస్తారు అనమాట. అమ్మాయికి సంబంధానికి పంపిస్తే ఆ ఇంటి గల వాళ్ళేమో ఏంటంటారంటే, మాకు భూములు ఉన్నాయి, మాకు పిల్లలు ఒకరితే ఉంది అమ్మాయి, ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఉందంటే ఆ అమ్మాయి చాలా బాగా అందంగా ఉంటది, ఆ ఇంట్లో భూములు ఎక్కువ ఉంటది, ఆస్తులు ఉంటాయి అనమాట.
ఉంటది. ఆ అమ్మాయికి మనం తెచ్చుకోవాలంటే ఒక అబ్బాయి ఏంటంటాడంటే ఇష్టపడతారు. ఇష్టపడిన తర్వాత వాళ్ళ ఇంట్లో వెళ్ళి అడుగుతారు అనమాట, ఒక 2 రోజులు మాకు ఆ అమ్మాయిని మాకు కావాలి అనేసి. వాళ్ళు లేదు, మేము ఇల్లరికానికి మేము పెట్టుకుంటాం తప్ప మేము ఇవ్వమంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ అబ్బాయి ఏడ్ చేస్తాడంటే ఈయన ఆ అమ్మాయిని నాకు ఎలాగైనా నాకు కావాలనేసి, ఈ అబ్బాయి ఏమో వాళ్ళ ఫ్రెండ్షిప్ ని పట్టి ఒక 10-15 మందిని పట్టి ఆ అమ్మాయిని నాకు ఎలాగైనా తీసుకురావాలంటే వీళ్ళేమో దారిలో కాసి ఆ అమ్మాయిని రెక్క పట్టుకొని లాక్కొని వస్తారు. అయితే అప్పుడు అమ్మాయికి నచ్చిపోయి తెచ్చేస్తారు. గడ్డకెళ్ళినా ఒకవేళ కొండకెళ్ళినా దానికి కాపుతో కాసి ముందుగానే ప్లాన్ చేసి ఆ అమ్మాయిని తీసుకొచ్చేస్తారు. ఈ క్రమంలో మరి వాళ్ళ అమ్మ నాన్నలకి తెలిసి వాళ్ళు వచ్చి మరి ఏవైనా అడ్డడానికి ప్రయత్నిస్తారా? ఒకవేళ ఆ పరిస్థితులు జరిగితే మేము ఏం చేస్తామంటే కొందరేమో అమ్మాయి దగ్గర సగం మంది ఉంటాం, సగం ఆ పైటి మీద ఉంటాం. కొట్టులాటకి ఒకవేళ కొడితే అక్కడ తాపు కాసి వాళ్ళకి మేనేజ్ చేసి ఈ అమ్మాయి అయితే అడ్డుకొని కొట్లాట ఇదవుతూ ఉంటారు. అదే అమ్మాయి వాళ్ళ అమ్మ ఈ అమ్మాయిని మళ్ళించడానికి ఇలాగా మేము వెళ్తాం. ఊర్లోను తెచ్చి ఆ అమ్మాయిని పెట్టి కాపు కాసి ఎన్నో రకాలుగా చేసి ఆ ముహూర్తం పెట్టి గురుగారికి పెట్టి ఆ గురుగారు చెప్పినట్టు పాలయ్యి ఆ అమ్మాయికి ఎప్పుడైతే ఇంట్లో దుర్పించామో అప్పటి నుండి మరి మీరు ఇలాగ బతకండి అనేసి ఊరు పెద్దలు వెళ్ళిన నేస్తులు అందరు చెప్పేసి ఆ రోజు నుండి మేము వదిలేస్తాం అనమాట. ఇంట్లో దుర్పిస్తే మరి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎలాగో తీసుకెళ్లిపోయారు కదా, అక్కడ వెళ్ళడానికి లేదు, తర్వాత ఎలాగుంటే అలా చేసుకుందామనేసి ఇరు వర్గాలు అప్పటి నుండి వాళ్ళు పెద్ద మనుషుల ద్వారా అది చలమణి అవుతాయి అనమాట. రెండో పద్ధతి గురించి అయితే ఒకసారి చెప్పండి. పద్ధతి అంటే మాకు పెళ్లిలు పూర్వము 3 రకాలుగా ఉండేవి. ఒకటి రెక్క పట్టుకుని లాక్కొని వెళ్దాం, ఇంకోటి గొర్జుమాయి వెళ్ళాలి. గొర్జుమాయి అంటే మేము ఏజెన్సీ లో గొర్జుమాయి అంటాము, అదే తెలుగులో ఇల్లరికం అంటాం అనమాట. ఇల్లరికం వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఆ అమ్మాయికి ఆస్తి అన్ని ఉన్న తర్వాత మనము వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయికి అడగడానికి వెళ్తేమో వాళ్ళ అమ్మ నాన్న ఇవ్వరు మాకు. మేము గొర్జుమాయి పట్టుకుంటాం, ఇల్లారి పట్టుకుంటాము, లేకపోతే మా ఇల్లు పాడైపోతాయి, మా భూములు పోతాయి. ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఉందనుకో, ఆ అమ్మాయిని మనం 2-3 సార్లు అడుగుతాం, వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు ఆస్తులు బలిసిన వాళ్ళు ఉంటారు. మేము ఆ అమ్మాయిని మీకు ఇచ్చేస్తే గానీ మాకు మా ఇల్లులు మా భూములు పోతాయి, పాడైపోతాయి, మాకు ఇల్లరు కావాలంటారు అనమాట. వచ్చేయమంటారు. బతుకుతాం. ఆ అమ్మాయికి నచ్చితే ఈ అబ్బాయి వాళ్ళ ఇంట్లో గొర్జుమాయికి వెళ్ళిపోతాడు. ఇల్లరికంకి వెళ్తారనమాట. కదా అమ్మాయి దగ్గర ఏ విధంగా బతకడమే కదా, నేను వెళ్ళిపోతానని డిసైడ్ అయిపోయి అబ్బాయి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ అబ్బాయి 2-3 సంవత్సరాలు ఆ ఇంట్లో పని చేయాలి. పని చేస్తే ఆ పని నచ్చితేనే ఆ ఇంటి వాళ్ళు ఆ అమ్మాయిని పెళ్లి చేసి పెడతారు. పని చేయాలి. పని చేస్తే నచ్చితే ఆ ఇంటి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి నచ్చితే ఆ అబ్బాయిని అక్కడ పెళ్లి చేసి పెడతారు. ఒకవేళ ఆ అమ్మాయి వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అనుకో, ఆ అబ్బాయికి ఆ ఇంటి వాళ్ళు సొగోర్త ఇస్తామన్నమాట. సొగోర్త దానికి మొగనాలు ఇవ్వాలి. మొగనాలి అంటే ఒకవేళ అమ్మాయి ఇంకోరు ఎవరినైనా ఇష్టపడి అప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఎవరు ఈ అబ్బాయి పనిచేసిన ఇల్లరికంకి వచ్చిన అబ్బాయిని సొగోర్త ఇవ్వాలి. వేరే అబ్బాయి ఎవరు లేరు, ఇష్టపడలేదు, కానీ వీళ్ళిద్దరికి సెట్ అవ్వలేదు, ఇష్టపడలేదు, తిన పని కూడా నచ్చలేదు. అప్పుడు ఏంటి, ఆ అబ్బాయిని నువ్వు మా ఇంట్లో పని చేయలేవు, నీకు మాకు నచ్చదు, నీ వల్ల ఇక్కడ కాదు, వెళ్ళిపోమంటారు. స్వయంగా వెళ్ళిపోమంటారు. ఒకవేళ ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి నచ్చిందనుకో, ఆ ఇంట్లో పెళ్లి చేసి ఆ ఇంట్లో ఆస్తులు మొత్తము ఈ గొర్జుమాయి చేత అప్పచెప్పేస్తారు. వారసత్వంగా ఆయనే మొత్తం. వాళ్ళు అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినా ఈతనే చూసుకోవాలి. కొడుకుతో సమానం అన్నమాట. అప్పటి నుండి ఆ అబ్బాయి ఆ ఇంట్లో గొర్జువాయిగా ఉండిపోతాడు అనమాట. గొర్జువాయి అబ్బాయి కష్టపడి ఉంటాడు కాబట్టి ఎంత అడిగితే అంత వాళ్ళు ఇచ్చుకోవాలి. ఎవరు? ఆ అమ్మాయి తాలూకా అమ్మ నాన్న. అమ్మాయి ఇప్పుడు వేరే అబ్బాయి వెళ్ళిపోతున్నాడు కదా, అబ్బాయి అయితే ఇవ్వాలి. ఆ అబ్బాయి ఇవ్వకపోతే వీళ్ళ అమ్మ నాన్న ఇచ్చుకోవాలి. అయితే అబ్బాయి అమ్మాయిని తీసుకెళ్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అబ్బాయి ఇవ్వాలి. ఈ అబ్బాయికి, కష్టపడుతున్న అబ్బాయికి
ఒకవేళ తను ఇవ్వలేను అన్నట్లయితే అమ్మ నాన్న ఇచ్చుకోవాలి. కంపల్సరీకి చాలా అద్భుతంగా చెప్పారు, నాకైతే చాలా క్లియర్ గా అర్థమైంది. చాలా థ్యాంక్స్ అండి. బాబాయ్ గారిని అడిగాం కదా, అసలు అంటే పెళ్లికి ముందు భాగస్వామిని ఎలా ఎంచుకుంటారు మన ట్రైబల్ ఏరియాలో అని అడిగినప్పుడు అతను రెక్క పట్టడం అనే పద్ధతి అయితే చెప్పారు. దీనే మ్యారేజ్ బై క్యాప్చర్ అని కూడా అంటారు. అంటే ఒక ఊర్లో ఒక అమ్మాయి, మన ఊర్లో అవ్వచ్చు లేదంటే మన పక్కన ఊర్లో అయినా ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆ ఊర్లోనే ఒక అబ్బాయి ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయిని ఇష్టపడేటప్పుడు ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ నాన్నలు అడిగాడు, వాళ్ళ అమ్మ నాన్నలు ఒప్పుకోలేదు. అలానే వీడు కూడా కట్నం ఇచ్చుకోలేడు వాళ్ళ అమ్మ నాన్నలకి. సో వీడుకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, అమ్మాయి ఎప్పుడైనా కొండకి కర్రలు తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడైనా లేదంటే ఏమైనా సంతకి వెళ్ళినప్పుడైనా వీళ్ళ ఫ్రెండ్స్ యొక్క ఒక 10 మంది ఫ్రెండ్స్ ఒక హెల్ప్ తీసుకొని అమ్మాయిని అయితే పట్టుకొని ఎత్తుకొని తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చే క్రమంలో వాళ్ళ అమ్మా నాన్నలకి, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నకి తెలిసింది అనుకోండి, వాళ్ళు అడ్డే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ ఒక 10-15 మంది వెళ్తారు కదా, కొంతమంది వాళ్ళ అమ్మ నాన్నలు కొట్టడానికి వస్తారు. ఆ కొట్టేటప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అడ్డే ప్రయత్నంలో కొందరు ఉంటారు. ఇంకొందరైతే ఈ అమ్మాయిని అయితే తీసుకెళ్లి ఎవరైతే అబ్బాయి ప్రేమించాడు అన్నాం కదా, ఆ అబ్బాయి దగ్గరికి అయితే ఇవ్వడం జరుగుతుంది. మెల్లిగా అమ్మాయిని అయితే పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అమ్మాయికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సరే ఈ యొక్క క్యాప్చర్ అయితే జరుగుతుంది. మ్యారేజ్ బై క్యాప్చర్ అదే చెప్పారు కదండి బాబాయ్ గారు, అంటే రెక్క పట్టడం అనే పద్ధతి ఉంది కదా, ఇదే పద్ధతిని మన ఇండియాలో అయితే కొన్ని ట్రైబ్స్ అయితే ఫాలో అవుతున్నాయి. అది బునియా, బిర్హోరు, జువాంగ్, కరియా అనే ఒక ట్రైబ్స్ అయితే ఫాలో అవుతున్నాయి. నాగాస్ అనే ట్రైబ్స్ కూడా సేమ్ ఇలానే వేరే యొక్క విలేజెస్ లో ఉన్న అమ్మాయిని అయితే ఎత్తుకొని వచ్చేసేవారు. ఎత్తుకొని వచ్చేసే ఈ ప్రాసెస్ లో అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నలు అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తారు కదా, ఈ అడ్డుకునే ప్రయత్నంలో దెబ్బలాట్లు జరగడం వల్ల అమ్మాయిలు అయితే చనిపోయేవారు. సో ఎప్పుడైతే ఇండియన్ పీనల్ కోడ్ ఎప్పుడైతే అప్లై అవ్వడం జరిగిందో, ఈ నాగాస్ అయితే ఈ పద్ధతిని మెల్లిగా ఫాలో అవడం అయితే తగ్గించేశారు. బాబాయ్ గారిని అడిగినట్లయితే రెండో పద్ధతి ఏం చెప్పారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మ నాన్నలు ఉన్నారు, వాళ్ళకి ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మ నాన్నలకి కావాల్సినంత ఆస్తుంది. సో ఒక అబ్బాయి వెళ్ళి మీ అమ్మాయిని మాకు ఇస్తారా అని అడిగినప్పుడు, లేదు బాబు మా ఆస్తులు ఇవన్నీ పోతాయి, మేమైతే అమ్మాయిని అయితే ఇవ్వం, కావాల్సి వస్తే మీరే ఇల్లరికం రండి అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నలు అయితే చెప్పడం జరుగుతుంది. ఇలా ఇల్లరికంకి వెళ్లే వ్యక్తి దగ్గర ఒక 3 సంవత్సరాల వరకు వాళ్ళ ఇంటి దగ్గర పని అయితే చేస్తూ ఉండాలి. పని చేస్తున్నప్పుడు ఒకవేళ తన క్యారెక్టర్ గాని తిను చేసే పనితనం ఎలా అయితే మనం జాబ్ లో ప్రొబేషన్ పీరియడ్ లో ఉండేటప్పుడు వాడి క్యారెక్టర్ గాని వీడు వర్క్ చేసే పద్ధతి గాని ఈ జాబ్ కి సరిపోతాడా లేదా అని చూస్తారు కదా, అలానే ఈ అమ్మ నాన్నలు ఆ అబ్బాయి అంటే ఈ అమ్మాయిని చేసుకోవడానికి కరెక్టా కాదా, తన క్యారెక్టర్ తన పనిచేసే విధానాన్ని అన్ని చూస్తారు. అలానే అమ్మాయి కూడా ఈ అబ్బాయి నాకు కరెక్టా కాదా అని చూస్తారు. ఒకవేళ నచ్చినట్లయితే పెళ్లి చేస్తారు, అలానే వాళ్ళ ఆస్తిని కూడా ఈ అబ్బాయికి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ నచ్చకపోయినట్లయితే ఈ అబ్బాయిని అయితే బయటికి పంపించేస్తారు. ఒకవేళ ఈ అబ్బాయి అయితే కష్టపడి పనిచేసాడు వాళ్ళ ఇంటి దగ్గర, పనిచేసేటప్పుడు ఈ అమ్మాయి ఇంకో అబ్బాయిని ఇష్టపడింది అనుకోండి, ఇంకో అబ్బాయిని ఇష్టపడినట్లయితే ఎవరినైతే ఇష్టపడతాదో ఆ అబ్బాయి ఈ పని చేస్తాడు కదా, ఈ అబ్బాయికి అయితే కొంత డబ్బులు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దీన్నే మగనాలి అంటారు. ఒకవేళ కొత్తగా ఇష్టపడతాడు కదా ఈ అమ్మాయి, ఆ అబ్బాయి కనుక ఇవ్వలేనట్లయితే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలు అయితే ఈ అబ్బాయికి, ఈ పని చేసే అబ్బాయికి అయితే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. మ్యారేజ్ బై ట్రయల్ అని చెప్పి ఇంకో విధంగా భాగస్వామిని పొందే పద్ధతి అయితే ఉందండి. బిల్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ అనే ప్రాంతంలో చాలా పెక్యులర్ గా ఉంటది ఈ భాగస్వామిని పొందే పద్ధతి. ఎలా అంటే హోలీ రోజున ఆ బిల్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో ఊరి చివరన అయితే వెళ్తారండి. ఊరి చివరన ఒక గ్రౌండ్ లోని ఒక పెద్ద పోల్ అయితే నిలబెడతారు. ఆ పోల్ మీద బెల్లం అలానే కొబ్బరి బొండాలు అయితే పెట్టడం జరుగుతుంది. ఆ పోల్ చుట్టూ 2 సర్కిల్స్ అయితే గీయడం జరుగుతుంది. మొదటి సర్కిల్లోని ఎవరైతే అమ్మాయిలు పెళ్లి చేసుకునే అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్పిన్స్టర్స్ అంటారు కదా, వాళ్ళైతే నిలబడతారు. అలానే నెక్స్ట్ సెకండ్ సర్క్యులర్ లైన్ లో పెళ్లి కాని అబ్బాయిలు బ్యాచిలర్స్ అంటారు కదా, వాళ్ళైతే నిల్చుంటారు. ఇక్కడ అబ్బాయిలు వాళ్ళ యొక్క ధైర్యం, సాహసం ఇవన్నీ అయితే చూపించాల్సి ఉంటుంది. అమ్మాయిలు అక్కడ పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ ఈ రెండో సర్కిల్ నుంచి ఈ అబ్బాయిల్ని అడ్డడానికి అయితే ప్రయత్నిస్తారు అమ్మాయిలు. ఈ అబ్బాయిలు వాళ్ళని తప్పించుకొని ఆ పోల్ని పైకెక్కి ఎవరైతే ఆ బెల్లం అలానే ఆ కొబ్బరి బొండం ఎవరైతే తాగుతారో ఈ గ్రూప్ లో ఉన్న ఏ అమ్మాయినైనా ఎంచుకొని పెళ్లి చేసుకునే హక్కు అయితే వాళ్ళకి దొరుకుతుంది. ఇలా బిల్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ లో భాగస్వామిని పొందే పద్ధతి అయితే ఇలా ఉంటుంది.
ఉంటుందండి. మ్యారేజ్ బై ఎలోప్మెంట్ అని చెప్పి ఇంకో విధంగా భాగస్వామిని పొందే పద్ధతి అయితే ఉందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ ఏరియాలో మనకి చుట్టుపక్కల కొన్ని డాన్సెస్ అయితే అవుతుంటాయి ఊర్లో. ఇలా పక్క ఊర్లో డాన్స్ అయ్యేటప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు చూడ్డానికి అయితే వెళ్తారు. ఆ చూడ్డానికి వెళ్ళేటప్పుడు ఒకరికొకరు చూసుకొని ఇష్టపడడం అయితే జరుగుతుంది. ఇష్టపడడంతో పాటు వాళ్ళు సెక్షువల్ రిలేషన్షిప్ కూడా వాళ్ళైతే పాల్గొంటారు. ఇలా సెక్షువల్ రిలేషన్షిప్ పాల్గొన్న తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనేటప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలకి తెలియజేసినప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలు ఒప్పుకోలేనట్లయితే వీళ్ళు వాళ్ళకి తెలియకుండా దూరంగా అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. దూరంగా వెళ్ళిపోయినట్లయితే వాళ్ళ అమ్మా నాన్నలు లేదులే ఇంకెందుకు గొడవ వచ్చేయండి అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి పెళ్ళైతే చేస్తారు. దీన్ని మ్యారేజ్ బై ఎలోప్మెంట్ అనే పద్ధతి అంటారు. ఈ యొక్క పద్ధతిలో వీళ్ళు వెళ్ళిపోవడం వల్ల కట్నం ఏదైతే అబ్బాయి అమ్మాయికి ఇవ్వాల్సి ఉంటుంది కదా, ఈ పద్ధతిని అయితే తప్పించుకునే అవకాశం అయితే తనకు ఉంటుంది. ఇదే పద్ధతిని అయితే మన ఇండియాలో కొన్ని ట్రైబ్స్ అయితే ఫాలో అవుతారండి. జువాంగ్, బునియా, సౌరా, అలానే చోటా నాగ్పూర్ లో ఉన్న ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క పద్ధతిని ఉద్రా ఉద్రి చోల్కి అని కూడా అంటారు. మ్యారేజ్ బై ఇంట్రూజన్ అని చెప్పి ఇంకో విధంగా భాగస్వామిని పొందే పద్ధతి అయితే ఉందండి. ఈ పద్ధతిలో ఏంటంటే మనం ముందుగా మాట్లాడాం కదా, మ్యారేజ్ బై క్యాప్చర్ అంటే ఒక అమ్మాయికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అబ్బాయి ఇష్టపడితే ఎత్తుకొని వచ్చేస్తారని చెప్పి. దీని క్వైట్ ఆపోజిట్ లో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అయితే ఇష్టపడుతుంది. ఆ అబ్బాయికి ఈ అమ్మాయి అంటే అసలు ఇష్టం ఉండదు. అయినప్పటికీ కూడా ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోద్ది. ఆ అమ్మాయికి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నలు ఇష్టపడిపోయినప్పటికి కూడా తిన ఇంట్లోపటికైతే వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నలు ఎంత టార్చర్ పెట్టినా, డిస్రెస్పెక్ట్ చేసినా, ఫుడ్ పెట్టకపోయినా, ఫిజికల్ గా టార్చర్ చేసినప్పుడు కూడా అమ్మాయి స్టిల్ ఈ అబ్బాయే నాకు కావాలని చెప్పి అక్కడే ఉండిపోద్ది. అలా ఉండిపోయినట్లయితే ఇంత టార్చర్ గాని, డిస్రెస్పెక్ట్ గాని, ఫిజికల్ టార్చర్ చేస్తున్నప్పుడు కూడా స్టిల్ తన అలానే ఉన్నట్లయితే ఆ అబ్బాయికి నచ్చినట్లయితే మ్యారేజ్ అయితే జరుగుతుంది. దీన్నే మ్యారేజ్ బై ఇంట్రూజన్ అని అంటారు. ఈ మ్యారేజ్ బై ఇంట్రూజన్ అనే పద్ధతిని మన ఇండియాలో కొన్ని ట్రైబ్స్ అయితే ఫాలో అవుతారండి. జువాంగ్, బుయన్, అలానే చోటా నాగ్పూర్ ప్లాట్యూలో ఉన్న కొన్ని ట్రైబ్స్ అయితే ఉన్నాయి. బిర్హోరు, హో ట్రైబ్స్, వీళ్ళు కూడా ఇదే పద్ధతిని అయితే ఫాలో అవుతారు. నాకైతే బిల్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ లో పార్ట్నర్ ఎంచుకునే పద్ధతి అయితే చాలా చాలా నచ్చిందండి. మీకు ఈ 5 పద్ధతుల్లోని ఏ పద్ధతి నచ్చిందో అనేది కామెంట్ సెక్షన్ లో అయితే ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టఫ్ తో నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుద్దాం.